హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక కొత్త రెసిపీతో మీ ముందరికి వచ్చాను. క్యాబేజీ పచ్చడి అండి. అవునండి, క్యాబేజీ పచ్చడి కూడా ఈజీ వేలో చేయొచ్చు. నేను క్యాబేజీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇంకో ప్యాన్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఆయిల్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. క్యాబేజీ కడిగి నేను పక్కన పెట్టుకున్నానండి. ఈ మిశ్రమం అంతా చేసేటప్పుడు మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే క్యాబేజీ అనేది మారిపోతుంది. నేను ఇక్కడ క్యాబేజీ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి బాగా ఉడికించుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ అలా. పైకి కిందికి మనం కలుపుతూనే ఉండాలండి, ఎవ్రీ 3-4 మినిట్స్కి. నేను 4 టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులో. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. నేను ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకున్నానండి పక్కన. అది నేను గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను. అది గ్రైండ్ చేసుకున్న తర్వాతకి నేను ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, చిటపటలు ఆడుతున్నప్పుడు ఎల్లిపాయ, కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకున్నాను. ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమం అంతా ఇప్పుడు యాడ్ చేసుకుంటాను నేను. క్యాబేజీ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చడి చేస్తుంటేనే నోటికి అనేది కొత్త రుచులు తెలుస్తూ ఉంటాయి. మనకి కర్రీస్తో తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటేనే కడుపు నిండా తినగలము. పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ ఇష్టంగా తింటారు. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది పచ్చడి. లేట్ ఎందుకు, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సరికొత్త రెసిపీస్తో మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఇంటి వంటలు.